నేను రామకృష్ణ జ్ఞానోత్తం కేఆర్కే జ్ఞానోత్తం అని యూట్యూబ్లో వస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నన్ను ఆశీర్వదించండి. సుముఖస్య కదంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణహేరంబ స్కందపూర్వజ షోడశైతాన్నామాన్యః పఠేత్ సుజయాదపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకర్షితస్తస్య న జాయతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితై సురాయం సర్వవిఘ్నచ్ఛదై తస్మై గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక నమూనా జాతకం తీసుకుంటాము. ఆ నమూనా జాతకం వచ్చేసారి రాస్తాను. త్రేతాయుగంలో జన్మించిన శ్రీరామచంద్రుల వారి జాతకం. ఆయన చరిత్ర అందరికీ తెలిసిందే. అనలైజ్ చేసుకుంటాం. ఆయన పుట్టింది కర్కాటక లగ్నం, కర్కాటక రాశి. అంటే కర్కాటక లగ్నంలో గురు చంద్రుడు ఇద్దరు ఉన్నారు. చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది రాశి. లగ్నం అనేది ఎట్లా ఏర్పడుతుందో తెలిసిందే. అది ఇంకోసారి చెప్పుకుంటాం. గురు చంద్రుడు కర్కాటక లగ్నంలో ఉన్నారు. తర్వాత శని ఉచ్చస్థితిలో తులలో ఉన్నారు. తర్వాత శుక్రుడు మీనంలో ఉన్నాడు, రవి మేషంలో ఉన్నాడు, కుజుడు మకరంలో ఉన్నాడు, రాహువు ధనుస్సులో, కేతు మిథునంలో ఉన్నారు. 9 గ్రహాలు. రవి మేషంలో. పంచగ్రహే ఉచ్చ లోకనాయక. ఊరికి ఊరు ఎట్లొచ్చింది? రాముడు కూడా మానవుడిగా పుట్టి ఆయన పడ్డ కష్టాలు మానవ మాత్రం మనం పడలేదు. రాముడు కృష్ణుడు జాతకాలు సుఖ జాతకాలు ఏం కావు. నానా ఇబ్బందులు పడ్డాడు. మానవ మాత్రం మనం పడలేదు. ఒక్కొక్క రాశి ఆయనకి ఎట్లా ఏం చేసింది, ఎట్లా అనలైజ్ చేయాలా అని చెప్తున్నాను. నా సెల్ నంబరు 99 49 36 111 9 99 49 36 111 9 నా సెల్ నంబర్. నా పేరు రామకృష్ణ జ్ఞానోత్తం, MA MED, రిటైర్డ్ సీనియర్ లెక్చరర్, గవర్నమెంట్ డయట్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, పల్లెపాడు, నెల్లూరు జిల్లా. రాముడి జాతకంలో 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. ఏమేమి 5 గ్రహాలు? శుక్రుడు మీనంలో ఉచ్చ, కుజుడు మకరంలో ఉచ్చ, రవి మేషంలో ఉచ్చ, శని తులలో ఉచ్చ, గురువు కర్కాటకంలో ఉచ్చ. గురువుతో పాటు చంద్రుడు చేరాడు. కుజుడు ఉచ్చస్థితి మకరం. 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ఆయన పుట్టాడు. పునర్వసు నక్షత్రం 4వ పాదం. 4వ పాదం కాబట్టి కర్కాటక రాశిలో చంద్రుడు వచ్చాడు. బ్రహ్మ ఇచ్చిన మాట ఏంటి రాముడికి? నీకంటే అందగాడు ఇక ముందు లేడు, ఇంతకు ముందు లేడు, నీ హయాంలో ఉండడు, నీకు నీ తర్వాత వచ్చే యుగాల్లో కూడా నీకంటే అందగాడు లేడు అని అన్నాడు. ఎట్లా వచ్చింది అంత సౌందర్యం? ఎట్లా వచ్చింది అంత సుగుణాలు? ఎట్లొచ్చింది? అది అనలైజ్ చేస్తాం. ముందు లగ్నాన్ని తీసుకుంటాం. లగ్నం రాశి ఒకటే. అని చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి, లగ్నం ఏదైతే అది లగ్నం. 2 కర్కాటకమైనవి. లగ్నంలో గురు చంద్రులు ఉన్నారు. ఇద్దరు శుభులు, ఇద్దరు చాలా అందంగా ఉండేవాళ్ళు. తెలుపు పసుపు రంగు. 7వ ఇంట్లో కుజుడు మకరం. ఆయన ఎర్రనివాడు. అయితే నీలమేఘశ్యాముడు ఎందుకైనాడు? ఎర్రగా తెల్లగా ఉండాలి కదా. నీలమేఘశ్యాముడు ఎందుకైనా? శని ఉచ్చస్థితిలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. 10వ దృష్టితో. 10వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. శని యొక్క ప్రభావం జాస్తి కాబట్టి నీలమేఘశ్యాముడు అయినాడు. అయినా మహాందం. వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు కదా, మహాందం. ఒక్కొక్క రాశి, ఒక్కొక్క ఇల్లు. తను లగ్నం. తను అంటే లగ్నం ఏం చెప్తుంది? శారీరకం. నీ యొక్క శరీరం ఎట్లుంటుంది? నీలో ఒక శరీరం, ఏ ఒక నలత, ఏ ఒక జబ్బు లేని వాడు, అంత మంచి ఆరోగ్యకరమైన శరీరం, అంత వినయ సంపన్నుడు గురుచంద్రులు ఉన్నారు కాబట్టి వినయసి, పెద్దలంటే గౌరవం. రామో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. రామో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. ధర్మస్వరూపుడు రాముడు. సత్యధర్మ పరాక్రమం.
ఆయనతో ఎవ్వరూ పోటీకి పోలేదు. దానికి బయట వ్యతిరేకం రావణాసుడు. ఏదో విధంగా జయించాలి, అది ధర్మంగా పోవాలి. రాముడు యుద్ధానికి లంకలో విడిది చేస్తే వాళ్ళ వేగులు గూఢచారులు వచ్చి రావణాసుడు గూఢచారులు వాళ్ళల్లో ఎంత బలంగా ఉందని పంపిస్తాడు, ఎస్టిమేట్ చేసుకుని రమ్మని. అప్పుడు విభీషణుడు చెప్తాడు, రావణాసుడు గూఢచారులు కూర్చున్నారు వాళ్ళు అంటే వాళ్ళని పట్టి తెస్తారు వాళ్ళను. వాళ్ళని చూసుకొని ఇవ్వండి, నా సైన్యం ఎంతో ఏంటో, నాకేం దాపరికం లేదు. నేను ధర్మ మార్గంలో పోయేవాడిని, న్యాయ మార్గంలో పోయేవాడిని, నీతి నిజాయితీ కలిగిన వాడిని. చూసినంత మాత్రం నాకేం నష్టం జరగదు, చూడనివ్వండి అంట. అట్లాంటివి ధైర్యశాలి. ఇంత ధైర్యం కుజుడు చూసినందు వాళ్ళు. ఆ కళను మెరుపుతో కూడిన నలుపు, అంత కళను శని చూశాడు పవర్ఫుల్గా, కుజుడు చూశాడు. గురుచంద్రుడు లగ్నం లేదు, అంత అందగా కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. కర్కాటకం అనేది ఎటువంటిది, ఆ రాశి ఆ లగ్నం ఎట్లాంటిది. కర్కాటకం ఉంటే అర్థం లాంటిది. పక్కన ఎవరుంటే వాళ్ళలాగా బిహేవ్ చేస్తాడు రాముడు ఒక్కడిగా ఉన్నాడు, ఎవరో ఒకరు తోడు పెట్టాడు. భగవంతుడే అమర్చాడు, ఎందుకంటే కర్కాటక లగ్నం పుట్టాడు. సీత లక్ష్మణుడు వనవాసం చేస్తున్నాడు, సీత కిడ్నాప్ అయింది, లక్ష్మణుడు తోడు. లక్ష్మణుడు ఎట్లాంటి వాడు, మహాపౌరుషం, ఆదిశేషుడు అంతా మహాపౌరుషం, మిక్కిలి పౌరుషం. ఆయన పక్కన ఆయన ఎట్లున్నాడో అట్లాంటి పౌరుషం కలుగుతుంది. అదే లక్ష్మణుడు లేడు, సీతారాముడు మాత్రం వనవాసం చేస్తున్నాడు, సీతను కిడ్నాప్ చేశాడు. రాముడు యోగి, లక్ష్మణుడు త్యాగి, రావణాసుడు భోగి, భరతుడు బైరాగి. రాముడు యోగి, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, యోగి కాబట్టి కేవలం అతన్ని ఉంచితే, రాముడినే ఉంచితే ఏముంది నాయన, భార్య బిడ్డలు అంతా మాయా జగన్మిథ్య బ్రహ్మసత్యం అనుకొని ఊరుకుని పోవచ్చు, చెప్పలేము. యోగి ఆయన, ఈయన శాశ్వతం కాదని తెలుసు. పక్కన ఈయన ఉన్నాడు లక్ష్మణుడు, అందువల్ల లక్ష్మణుడు యొక్క పౌరుషం అంతకంటే పౌరుషం చూపిస్తాడు. ఆ తర్వాత రాముడు సీత అయినా ఉండాలి, రాముడు లక్ష్మణులైనా ఫోటోలో ఉండాలి, రామ హనుమంతుడైనా ఫోటోలో ఉండాలి. శ్రీరాముడు పట్టాభిషేకం ఉంటే చాలా మంచిది. ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు అందరూ ఉండే పట్టాభిషేకం చాలా మంచిది. సైన్యం అనేది కాకుండా ఇటుంటే చాలా మంచిది. శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటో లేని ఇల్లు అంటూ ఉండకూడదు, అది నా రిక్వెస్ట్. ఆ ఫోటో ఉంటుందా, శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటో అందరూ ఉంటారు, నలుగురు తమ్ముళ్ళు ఉంటారు, ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు ఉంటాడు, వశిష్ఠ మహాముని వీళ్ళందరూ ఉంటారు, సీతారాములు ఉంటారు, నారదుల వారు ఉంటారు, అందరూ ఉండాల్సిన వాళ్ళందరూ ఉంటారు. ఆ ఫోటోలు ఉండాలి, ఆ ఫోటో ఉండాలి. మరి ఆయన లగ్నం ఆయుకారకుడు ఎవరు, శని లగ్నాన్ని చూస్తున్నాడు. శని లగ్నాన్ని చూస్తే ఆయుకారకుడు ఆయుష్ బాగా పెంచాడు, ఆయన ఆ కారకుడు. శని లగ్నాన్ని చూశాడు, ఆయుకారకుడు. తర్వాత కుజుడు సప్తమంలో ఉంటే ఏంటి, కుజ దోషం అంటారు. దోషం లేదు, గురుచంద్రులు ఇద్దరు చూస్తున్నారు ఆ కుజుడు, కానీ దాని ఎఫెక్ట్ కొద్దిగైనా ఉంటుంది. ఏంటి దాని ఎఫెక్ట్, కుజ దోషం ఏమిటి, చెప్పిన మాట వినదు. కుజుడు సప్తమంలో ఉన్న, రెండో ఇంటిని చూసినా, రెండో ఇంట్లో ఉన్న, లగ్నంలో ఉన్న, ఎక్కడైనా ఉండి లగ్నాన్ని చూసినా భార్య చెప్పినట్టు వినదు, అది కుజ దోషం. అందులో ఆయనకి కోపం చేస్తుంది. ఎప్పుడు కోపం వచ్చింది రాముడికి, శాంత స్వభావుడు కదా ఆయన, ఆకృతి ప్రకృతి ఆయన మాట్లాడుతున్నాడు, శాంత స్వభావుడు కదా. ఆయన ఏం చేసినా పలకుండా ఉంటాడు. సీత జోలికి వస్తే ఊరుకో, సీత జోలికి వస్తే, అది భార్య భర్తలు ప్రేమ అంటే. సీత జోలికి వస్తే ఊరికనే ప్రసక్తే లే, అది ఆయన ప్రభుత్వం. కాబట్టి తిరగబడతాడు. సీతను కిడ్నాప్ చేశారు, వచ్చేటప్పటికి లక్ష్మణుడు తప్పబడతాడు. నువ్వెందుకు వదిలొచ్చావు, నువ్వు ఆర్తనాదం చేసావు, ఏముంది నీకు ఆపద జరిగిందేమో అని నేను వచ్చాను. రాక్షస మాయ ఇది, రాక్షస మాయ. పద కుటీరానికి పోయినా సీత లేదు. ఈ లోపల రావణాసుడు కిడ్నాప్ చేశాడు, అది జరిగింది. ఎక్కడ పోయిందో ఎక్కడ ఏమైందో తెలియదు. అంత గొప్పవాడికి కష్టాలు తప్ప. మరి కష్టాలు పడకపోతే పేరెట్లు వస్తుంది. ఊరికే భూదిని పడుకుంటే పేరెట్ నుంచి వస్తుంది, ఊరికి ఊరు ఎట్టొస్తుంది. రే చెప్పండి, గాంధీ మహాత్ముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఒక్కొక్క పేరెంట్ గల మహనీయులు ఎన్ని కష్టాలు పడితే అంత పేరు వచ్చింది. మరి రాముడు కృష్ణుడు ఎన్ని కష్టాలు పడుతున్నారు, దాన్ని బట్టి మనం జస్ట్ ఊహించుకుంటే మంచిది.
ఎంత మాత్రం. రాముడు గురుచంద్రులు ఉండాలి లగ్నంలో. గురువు చంద్రుడు ఇద్దరు. చంద్రుడు రజోగుణం సత్వగుణం, గురువు సత్వగుణం. కుజుడు తమోగుణం ఉంది, కొద్దిగా రజోగుణం కూడా. శని తమోగుణం నిదానిస్తాడు. ఆయన దగ్గర అన్ని సత్వ రజస్ తమో గుణాలు 3 కలగాపులను రాముడు ఆగే దగ్గర ఆగుతాడు. తొందరగా చేయాల్సిన పని చేస్తాడు. అటువంటి ప్రవృత్తి ఆయన లగ్నాన్ని బట్టి చెప్పవచ్చు. అంత మంచి విగ్రహం రామో విగ్రహం ధర్మ సత్యధర్మ పరాక్రమ. సత్యధర్మ పరాక్రమం విగ్రహమే ధర్మస్వరూపం. ఆయన చూస్తే ఎవరైనా చేతులు దండం పెట్టాల్సింది ఆ యుగంలో. ఇప్పుడు అదే కంటిన్యూ అయింది. ఆయన గుడి లేని ఊరు లేదు, పల్లె లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే. పార్వతీదేవి విష్ణు సహస్రనామం చెప్తాడు శివుడు పరమశివుడు. అయ్యా ఇన్ని నామాలు చదువుతున్నా వల్ల కాదు, ఏదైనా ఒక్క నామం చదువుకుంటాను. 1000 నామాలు ఎక్కడ పలికేది అంటే ఆయన అన్నాడు శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే. 1000 నామాలతో ఈక్వల్ తత్తుల్యం రామనామ వరాలనే. రామ అనే పదమే శ్రేష్టమైంది ఆయనకుండే 1000 పేర్లతోటి అని శివుడు అన్నమాట. ఈ ఒక్క శ్లోకం అనుకుంటూ ఉన్న చాలు, కష్టాలు దూరం అవుతాయి. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే. అట్లా ఆయనకి లగ్నంలో మంచి ఆకృతి ఎట్లొచ్చింది. గురుచంద్రులు ఉన్నారు లగ్నంలో. మంచి పొడగని ఆజానుబాహు అందగాడు. శని కుజులు ఇద్దరు ఉచ్చలో ఉండి చూస్తున్నారు. శుక్రుడు ఉచ్చ కుజుడు ఉచ్చ. భార్య అంత గొప్ప పతివ్రత మహాతల్లి వచ్చిందంటే ఉచ్చ స్థితిలో ఉండాలి. శుక్రుడు ఉచ్చ, కళత కారకం. కళత స్థానాధిపతి శని, ఆయన ఉచ్చ. కళత స్థానంలో కుజుడు ఉన్నాడు. కళతకు సంబంధించి 3 ఉచ్చ గ్రహాలు. ఆయనకు సంబంధించి గురువు ఉచ్చ. శని చూస్తున్నాడు, శని ఉచ్చలో చూస్తున్నాడు కాబట్టి శని ఉచ్చేస్తుంది. అట్లా పంచగ్రహ ఉచ్చ లోకనాయక, లోకానికే నాయకుడైనా. ఇది కష్టాలు పడుతూ అవుతారు. గాంధీ మహాత్ముడి జీవితం ఫ్రాడ్ విత్ మెనీ డిఫికల్టీస్. అట్లా ఈయన పుట్టింది మొదలుకొని కష్టాలే ఎదుర్కొని ఫ్రాడ్ తేలినాడు, సక్సెస్ అయినాడు. అందువల్లనే రామ అనుకుంటా. ఒకసారి అలసిపోయి సీతను అలసిపోయి బండ మీద కూర్చున్నాడు. బండ మీద కూర్చొని ధనుసునట్టు పెట్టాడు. చిన్నగా రక్తం నాళ్ళకి తగులుతుంది చల్లగా. ఏంది ఇదంటే పక్కప్ప. ఏంది నాకు చెప్పేది లేదా, గుచ్చుకున్నదని ధనుసు అంటే. అయ్యా నాకు ఏ కష్టం వచ్చినా రామ అనుకుంటాను, రాముడే వచ్చి పొడిస్తే నేను ఎవరికి చెప్పుకోవాలన్నాను పక్కప్ప. అప్పట్లోనే ఆయన నామానికి అంత పేరు. ఆయన బ్రతుకున్న రోజుల్లో అందరూ ఆయన్ని దేవుళ్ళ కీర్తించినారు. ఆయన లగ్నం కర్కాటక లగ్నం, అద్దం లాంటిది అని చెప్పుకున్నాము. పక్కనోడు ఎట్లుంటే అట్లా. సీతారాములు ధన్యజీవులు, ధన్యాత్ములు. వాళ్ళు ఉంటే ఆలుమగలంటే ఆదర్శ దాంపత్యం. ఏ పెళ్లి పత్రిక మీదైనా సరే ఏ బొమ్మలైనా వేసుకోండి, మీ ఇష్టదైవాల బొమ్మలు ఎన్నైనా వేసుకోండి. శ్రీరామ పట్టాభిషేకం బొమ్మ గీయండి దయచేసి. ఎందుకని శ్రీరామ పట్టాభిషేకం బొమ్మ గీయండి? ఎందుకని? ఎన్ని కష్టాలు పడినా వాళ్ళు మొదలు ఒకటై కలిసి ఉంటాయి. అది కావాల్సింది. ఇప్పుడు వాళ్ళకి 3వ నెలకి డైవర్స్ పోతున్నాడు. 3వ నెలే ఆలస్యం ఉన్నాయి. ఇచ్చటి వాళ్ళకి రాముడు వారి జాతకమే ఆదర్శం. ఏకపత్ని వ్రతం, నియమం, నిష్ఠ, నీతి, నిజాయితీ అన్ని మంచి గుణాలు రావడానికి గురుచంద్రులు లగ్నంలో ఉండడం. కుజశనులు చూశారు. వాళ్ళు ఉచ్చ స్థితిలో ఉండి చూశారు. వాళ్ళు ఉచ్చ స్థితిలోనే ఉండి చూశారు. అంత గొప్ప లగ్నం, అంత గొప్ప ఆకృతి, అంత గొప్ప ప్రవృత్తి ఇక ఏ మానవుడికి లేదు. ఆయన పుట్టడమే అంత అందంగా, అంత సౌందర్యవంతంగా పుట్టాడు ఆయన. ఇకపోతే లగ్నం గురించి ఇంకా పర్వాలేదు ఉంటే చెప్పుకుంటాం. మరి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి? కష్టాలు వస్తాయి. మెరుగుపడాలంటే సానబెడితేనే వజ్రం మెరిసేది, కాల్చి తీగలా కొడితేనే బంగారు తీగలాగా సాగుతుంది. కొన్ని దెబ్బలు పడితేనే మానవుడు మంచి
వెలుగులోకి వస్తాడు. అంత సులభం కాదు. 10 మందిలో పబ్లిక్లో వచ్చి మంచి పేరుతో రావాలంటే, చెడ్డ పేరుతో వచ్చేసేవాళ్ళు ఉంటారు. మంచి పేరుతో రావాలంటే అంత సులభం కాదు. అన్ని కష్టాలు పడ్డారు. అరణ్యవాసానికి రాముడు నన్ను రక్షిస్తాడు, రాముడిని పంపించాడు. 14 ఏళ్ళ బాలుడు రాముడు కష్టంగానే పంపించాడు. పసివాడు. నేను వస్తానంటాడు దశరథుడు. నువ్వు పల్లె, రాముడు నన్ను రక్షించేది అన్నాడు విశ్వామిత్రుడు. అడ్డం వచ్చి మాట్లాడితే విశ్వామిత్రుడు ఎక్కడ క్షమిస్తాడని భయం. లక్ష్మణుడు కూడా పోయినా, నేను పోతాను అనుకోతాను. భ్రాతృ ప్రేమ అంత గొప్పగా ఆ లక్ష్మణుడికి అంత గొప్ప. దానివల్ల శస్త్రాస్త్ర ప్రయోగాలు విశ్వామిత్రుడు చాలా నేర్పించాడు. ఉత్తరోత్తరానికి ఉపయోగపడతాయి చెప్పాడు. పోయినందుకు, కష్టాలు పడ్డందుకు లాభం పొందేది వాళ్ళు ఇద్దరు కూడా. అహల్య శాపం విమోచన. అహల్య శాపం విమోచన ఆమెకు ఎందుకు శాపం? తెలిసి చేసిందో, పాపం తెలియక చేసిందో, రాముడి పాదస్పర్శతో, పరమాత్ముడి పాదస్పర్శతో ఆమె మామూలు మనిషి వాళ్ళ కాపురం నిలిచింది. గౌతముడు, అహల్య. అహల్య అనే పేరు. హలం అంటే నాగలి, హల్యం అంటే దున్నుట. అహల్య అంటే దున్నబడని, దాని అర్థం అది. అవును, ఏ పేరు పెట్టుకున్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఏమో మనకు తెలియదు. దున్నబడని అంటే ఇంద్రుడు చెడగొట్టిపోయినా నువ్వు పరమాత్మని పాదస్పర్శతో పవిత్రురాలిపోయినావు అనే ఉద్దేశంతో అహల్య అనే పేరుతో ప్రసిద్ధి చెందినారు. అంతకుముందు ఏం పేరు మనకి అహల్య, దున్నబడని. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పేరుతో ప్రసిద్ధి చెందింది. మరి లగ్నం గురించి ఇది ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. రెండవ ఇంటిని ఎవరు? రెండవ ఇల్లు సింహం. సింహాన్ని ఎవరు చూస్తారు? కుజుడు అష్టమ దృష్టితో చూస్తాడు. అష్టమ దృష్టితో కుజుడు చూస్తాడు. ఆయన ఎప్పుడు శాంతంగానే మాట్లాడతాడు. శాంతంగా మాట్లాడతాడు. మరి శాంతంగా మాట్లాడితే ఈ కుజుడు చూస్తే కొంచెం కోపధారిగా ఉండవల్ల రావాల్సినప్పుడు కోపం వస్తున్నాయి. కోపం వస్తే ఎవ్వరు ఆపలేరు ఆయన కోపాన్ని. అంత గొప్పవాడు. పెద్దలన్నా పెనుమంటలేగా సదా బ్రహ్మింగుడు. పెద్దోళ్ళని ఒక మాట అంటే పెనుమంటలు లేస్తాయి. ఏదో సామాన్యులు ఒక మాట అంటే వాడు ఏదో తుడుచుకొని పోతాడు, అది వేరే విషయం. పెద్దలన్నా పెనుమంటలేగా విశ్వదాభిరాము ఇంకొక మాట. కోపధారి ఎప్పుడు అవసరమైందో. మరి 4వ ఇంట్లో శని ఉచ్చస్థితి అయిపోయినట్టే కొంచెం గట్టిగా రాయిస్తాడు అర్థం. శని ఉచ్చస్థితి ఆయనకి ఎప్పుడు ఆయన సుఖపడింది. 14 ఏళ్ళ దాకా బాలుదాకా పెరిగాడు. విలువిద్యాన్ని నేర్చుకున్నాడు. 14 ఏళ్ళ కేట వనవాసం ఉంటే అరణ్యం. ఆయన విశ్వామిత్రుడు యజ్ఞాన్ని కాపాడడానికి వెళ్ళాడు లక్ష్మణుడితో సహా. సీతని పెళ్ళాడినాడు. శివధనుస్సుని ఎక్కుపెట్టాడు. అదే పటపటానికి విరిగింది. శివధనుర్భంగా ఉంటాడు. అది ఎప్పటి ధనుస్సో ఏంటో ఆ ఎక్కుపెట్టి వీళ్ళు ఎక్కుపెట్టిన నరుడికి ఇచ్చి చేయండి అన్నాడు. ఎక్కుపెట్టలో అది విరిగిపోయింది. శివధనుర్భంగా ఉన్నాడు. శివధనుర్భంగా ఉంటుంది. అప్పుడు ఎక్కుపెట్టాడు, ఎత్తాడు, పైకి ఎత్తాడు, ఎక్కుపెట్టాడు, లాగి త్రాడు ఇంటి తాడు కట్టి వెళ్ళాడు. అది అస్త విరిగి కనుక శివధనుర్భంగం అయింది. జనక మహారాజు పెట్టిన పరీక్షలో నెగ్గినవాడు రాముడు ఒక్కడే. ఎంతమంది రాజులు వచ్చారు, బల సంపన్నులు వచ్చారు. దాన్ని కదిలించలేకపోయినా 10,000 మంది ఆ బండిలో పెట్టుకొని లాక్కొచ్చారు. అంటే ఎంత బల సంపన్నుడో చూడండి. రాముడు ఎంత బల సంపన్నుడో చూడండి. 10,000 మంది బండిలో వేసుకొని ఆ శివధనుస్సుని చక్రాల మీద లాక్కొని వచ్చారంటే అది ఎంత బలం ఉంటే లాక్కొస్తుంది. అంత బలశాలి. అంత గొప్ప ధీమంతుడు, బలశాలి, సౌందర్యవంతుడు. ఇంతకుముందు లేడు. నీ హయాం తర్వాత ముందు తరాల్లో ఇంకా పుట్టబోడని చెప్పాడు బ్రహ్మవాడు. అది బ్రహ్మవాడు. మరి ద్వితీయ స్థానం, లగ్నమైంది ద్వితీయ స్థానం, వాక్ స్థానం.
ధనస్థానం. ద్వితీయ స్థానాన్ని ఎవరు చూశారు? కుజుడు 8వ దృష్టి. 8వ దృష్టితో కుజుడు చూస్తున్నాడు. ఎనిమిదవ దృష్టి కుజుడు పవర్ఫుల్ కాబట్టే నెమ్మదిగా సమాధానం చెప్తాడు. కోపం వస్తే వాడు అంత చూడటమే. రాముడికి కోపం వస్తుందంటే అంతా అయిపోయిందంట. పెద్దలన్న పెరుమంటలేగా విశ్వదాగా ఉంటుంది. తృతీయ స్థానం భ్రాతృస్థానం, విక్రమస్థానం. ఎవరిదా తృతీయ స్థానం? బుధుడికి. కన్యారాశి. బుధస్థానం. బుధుడు ఎక్కడ ఉన్నాడు? వృషభంలో ఉన్నాడు. ఆ తృతీయ స్థానాన్ని ఎవరు చూస్తారు? శుక్రుడు చూస్తున్నారు. శుక్రుడు చూస్తున్నారు. దశరథుడికి ఎంతమంది పిల్లలు పుట్టులు ఉంటారని విన్నాను. మగపిల్లలు నేను ఉత్తరకామేష్టి చేశాడు. సంతాన కామేష్టి కాదు ఆయన చేశాడు. ఉత్తరకామేష్టి యాగం చేస్తే పాయసాన్ని 4 భార్యలు స్వీకరించారు. అది ప్రజాపతి పురుషుడు అగ్నిలోంచి వచ్చి పాయసాన్ని తెచ్చిస్తే 3 భార్యలు స్వీకరించారు. వాళ్ళ 3కి 4 సంతానం కలిగారు. విక్రమస్థానం, ధైర్యస్థానం తృతీయ. భ్రాతృస్థానం అన్నదమ్ముడు 3 ఆయన. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. భరతుడు కైకకి, లక్ష్మణ శత్రుఘ్నుడు కౌశల్యకి, రాముడు కౌశల్యకి, భరతుడు కైకకు, సుమిత్రకు, లక్ష్మణ శత్రుఘ్నుడు. లక్ష్మణ శత్రుఘ్నులు ఎట్లా అంటే లక్ష్మణుడు ఎప్పుడు రాముడితో ఉంటాడు, శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడితో ఉంటాడు. ఇద్దరు కవలు. సంతానం ఉత్తరకామిష్టి జరిగిన దానికి పుత్రులు ఉదయించారు. దశరథుడి సంతోషానికి అవధులు లేవు. ఇకపోతే 4వ ఇల్లు గృహస్థానం, సుఖస్థానం. 4వ ఇల్లు. ఏం సుఖం ఆయన అనుభవించింది? ఎప్పుడు ఏ సుఖాన్ని నోచుకొని వాడు శ్రీరాముడు. ఇంతకంటే లక్ష్మణుడు ఎంతసేపు అన్నతో పడి తిరగడు. రాముడు పడే కష్టాలు లక్ష్మణుడు పంచుకుంటాడు, తోడుగా ఉంటాడు. జన్మ ధన్యమైంది అనుకుంటాడు. అది జన్మ ధన్యమైంది అనుకొని తిరిగాడు. అంతేగాని నేను ఎందుకు వచ్చాను ఏడవ వచ్చాను అనుకునేది. ఇప్పుడు రోజులు కాదు, 5 రోజులు. అందులో శని ఏది సుఖస్థానం, విద్యాస్థానం, గృహస్థానం. ఏం గృహం ఉంది? ఆయన పన్నశాలలో ఉండేది. ఎప్పుడైతే సీత కిడ్నాప్ అయిందో ఆ పన్నశాల వదిలేసి దేశం మీద పడి నడుస్తూ ఎతికాడు. ఆ తర్వాత ఎప్పుడో రావణాసుడు చంపుతా రాజ్యానికి వచ్చాడు. రావణాసుడు అమర్యాదగా తమ్ముడిని అవమానించడానికి విభీషణుడు తన అనుయాయులు 4 మంత్రులతో కలిసి ఆకాశానికి ఎగిరి రాముడి దగ్గర కాళ్ళు పట్టుకుని వాళ్ళు, అయ్యా నేను రావణాసుడు తమ్ముడిని, నా మంత్రులు నన్ను అడ్డు పెట్టుకొని ఉంటారు, నన్ను మిమ్మల్ని శరణు కోరాను, నన్ను రక్షించండి, నేను మీకు అనుకూలంగా మాట్లాడాను, మీ భార్యని మీకు ఇచ్చేయమని చెప్పాను. అతను వినకుండా కాలుతో తన్ని తరివేశాడు. అది నా సంగతి. అంతకుముందే హనుమంతుడు పోయి సీతతో మాట్లాడి ఉంగరం ఇచ్చి వచ్చినాడు. కాబట్టి ఈ విభీషణుడు హనుమంతుడిని రావణాసుడు ఎదురుని తీసుకపోతే అతను న్యాయం చెప్పి ఆయన భార్యని ఆయన తప్ప చెప్పాడు. మనం ధర్మంగా ఉంటాం అని చెప్పినాడు ఈ విభీషణుడు. అప్పుడు హనుమంతుడు ఆయన మంచివాడు, ఆ విభీషణుడు మంచి చెప్పాడు, ఇది నిజమైన మంచి వ్యక్తి అని. రామాయణాన్ని శరణాగత కావ్యం ఉంటారు. శరణాగత కావ్యం. శరణన్న వాడిని రక్షిస్తాడు. నువ్వు శత్రువైనా రక్షిస్తావు. ఏమన్నాడు? నిన్ను లంకకు రాజు చేస్తాను, లంకకు రాజు చేస్తాను విభీషణుడు. రావణాసుడు చేయించిన విభీషణుడు లంకకు రాజు అయినాడు. సరే అయ్యా, నీకేంటి రాజ్యం? భరతుడు ఉన్నాడు. నా టైం అయిన తర్వాత నేను 14 ఏళ్ళు వనవాసం అయిన తర్వాత నేను పోతాను, నా రాజ్యం నేను తీసుకుంటాను. భరతుడు
రాజ్యాన్ని రాజ్యసుఖాన్ని మరిగి ఇవ్వను అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు అన్నాడు. అప్పుడు ఏ రాజ్యం ఇస్తావు? నేను అప్పుడు భరతుడితో యుద్ధం చేస్తాను, యుద్ధం చేసి నా రాజ్యం నేను తీసుకున్నాను. అటు జరగదు, అంత పౌరుషం భరతుడికి ఇవ్వను అని అన్నాడు. నాకు తెలుసు నా తమ్ముడు ఎట్లా. ఈ విధంగా విక్రమస్థానం ముగ్గురు తమ్ముళ్ళు, ఆయనకి సరి సమాన మహాబలులు, ఇంచుమించు శ్రీరాముడితో సమానమైన మహాబలశాలు ఉన్నాడు. అటువంటి వాడు మరి 4వ స్థానం, చతుర్థ స్థానం, గృహస్థానం, విద్యాస్థానం, సుఖస్థానం, అందులో శని ఉచ్చస్థితి. ఆయన ఎవరు చూస్తున్నారు? రవి ఉచ్చరవుని చూస్తున్నాడు. శని రవులు, రవి తండ్రి, శని పుత్రుడు, వాళ్ళిద్దరికీ శత్రుభావన. నువ్వు ఏ తప్పు చేయాల్సిన అవసరం ఉందా? ఏం జరిగింది? ఈయన దగ్గర లేని సమయంలో తండ్రి ప్రాణం ఉంటుంది. కైకేయి కోరిక ఏంటి? రాముని అరణ్యవాసం పంపించండి. నేను పోనంటే తిరగబడి పితృవాక్య పరిపాలన మనం వెళ్ళిపోయాడు. కైకని దూషిస్తే ఊరుకోదు, లక్ష్మణుడు దూషిస్తే ఊరుకోలేదు. జాగ్రత్త మాట్లాడాలి. పితృవాక్య పరిపాలన అని పేరు తెచ్చుకోండి. ఎన్ని విధాల కష్టం పెట్టినా మంచికి, నీతికి, నిజాయితీకి నిలబడ్డవాడు కాబట్టి శ్రీరాముడు ఆయన దేవుడైనా, మనిషి కాబట్టి దేవుడైనా వీధికి ఒక గుడి కట్టాడు. ఎక్కడైనా సరే రామబంధి చేసుకున్నాడు. రామరామ అనుకుంటేనే సార్ పుణ్యం పురుషార్థం. 4వది సుఖస్థానం. దాన్ని ఎవరు చూస్తున్నారు? రవి చూస్తున్నారు. ఇద్దరు పాపులే, శని రాజు ఇద్దరు పాపులే. మరి పంచమ స్థానాధిపతి, ఉత్తరస్థానాధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడు ఎక్కడున్నాడు? సప్తమంలో ఉన్నాడు. పంచమ స్థానాధిపతి సప్తమంలో ఉంటే పుత్రులతో భేదాభిప్రాయాలు ఏర్పడితే తండ్రికి, పుత్రులతో అనుకున్న సంతానంతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ఎట్లా ఏర్పడి? భేదాభిప్రాయాలుగా కాదు, యుద్ధమే చేశారు అవకుశులు యుద్ధమే చేశారు. ఆయన భేదాభిప్రాయమా? యుద్ధమే చేస్తారు అవకుశులు. ఆయన పుత్రులు సప్తమ స్థానాధిపతి కుజుడు, పంచమ స్థానాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నాడు, మకరంలో ఉన్నాడు. ఆయన ఉచ్చ. మకరం ఎవరిది? శని. శని స్వగృహం, స్వక్షేత్రం. ఆయన కూడా ఉచ్చస్థితి వల్ల మనకంతా బాగా జరిగిపోద్ది అనుకోండి. కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తాం, కష్టపెట్టి ఫలితాన్ని అడుగు నా కష్టాలు పెట్టాడు. పంచమ స్థానం సరే. బిడ్డలు చెప్పిన మాట వినాలి, భార్య చెప్పిన మాట వినాలి. భార్య చెప్పిన మాట కుజుడున్నాడు కాబట్టి కుజ దోషం. అరే గురుచంద్రుడు చూస్తున్నారు కదా నేరుగా. ఏ కుజ దోషం? కొద్దో గొప్ప ఉంటుంది. ఏం చెప్పిన మాట వినలేదు అవి. సీత ఈ కోరిక నన్ను అడవులకు పంపించాలని కైకమ్మ కోరిక. నేను పోతాను, భరతుడికి రాజ్యం, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కష్టాలు పడలేవు, సుకుమారి నువ్వు ఇక్కడే ఉండు, మీ అత్తగారి దగ్గర నువ్వు 14 ఏళ్ళతాను, నేను వస్తాను అన్న. ఆమె ఒప్పుకోలే. అదే చెప్పిన మాట ఒప్పుకోవడం. ఒప్పుకుంటే రామాయణమే లేదు, ఒప్పుకోలే. అదే చెప్పిన మాట వినకపోవడం అంటే అదే. ఆరో ఇంట్లో రాహువు ఉన్నాడు. ఆరో ఇంట్లో రాహువు ఉన్నా, కుజుడు ఉన్నా, ముఖ్యంగా రాహు ఉంటే ఆరో ఇంట్లో ఒడ్డు క్రింద ఆపరేషన్ జరుగుతుంది. మగ కానీ ఆడగా ఒడ్డు క్రింద ఆపరేషన్ జరుగుతుంది.
రావణాసుడు ఎక్కడ బాణాలు వేశాడు, వృషణాలకు తగిలెట్టేశాడు. ఎంత బాధించాడు. ఒడ్డు కింద అయితే బ్రహ్మాస్త్రం వేశాడు. రథము, గుర్రాలు, జెండా, రధికుడు, సోదకుడు మొత్తం రథం అంతా భస్మం అయిపోయింది. ఈ తర్వాత వచ్చినాడు దేవి. ఆయన చివరి బ్రహ్మోపదేశం చేయడం లక్ష్మణుడికి. ఆయనని తర్వాత రామాయణంలో వచ్చినాయి. వాల్మీకంలో ఒకసారిగా తగలుంటే బ్రహ్మాస్త్రంతో కూలిపోయినాడు రావణుడు. రాహువు నాడు కాబట్టి ఒడ్డు కింద వృషణాలకి బాణాలు వేసి పీడించాడు రాముడు. ఏమి ఒడ్డు కింద వృషణాలకి తగిలినట్టు ఏమి ఏముగా అంత భార్య అంటే అంత ఇది నీకు ఏమి నేను కొడతాను, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను. అవనాసుడు ఎట్టాడు జయించదు వేరుగానే కొడతాను కొట్టాడు. ఇక్కడికి దొరికాడు బ్రహ్మాస్త్రం చంపేశాడు. సప్తమంలో కుజుడు కుజుడు దోషమే. నువ్వు ఎన్ని రెమెడీస్ అయినా చూపించు, అది కొద్దిగా గొప్ప కొట్టి చూపిస్తుంది. సప్తమంలో కుజుడు భార్య చెప్పిన మాట వినదు, కోపధారి. ఈయన కోపధారి. లగ్నాన్ని చూస్తున్నాడుగా కుజుడు. లగ్నాన్ని సప్తమ దృష్టి, ద్వితీయాన్ని 8వ దృష్టి, దశమాన్ని 4వ దృష్టి. అట్లనే శని 3వ దృష్టితో ధనస్సు, 7వ దృష్టితో రవిని మేషాన్ని, 10వ దృష్టితో కర్కటక లగ్నాన్ని చూస్తాడు. పాపులే ఎంత ఉచ్చ స్థితిలో కానీ ఎక్కడైనా ఉండాలి. వాళ్ళు ఇచ్చే పలికి ఇస్తారు, ఎవరు ఆపలేదు. కుజుడు సప్తమంలో ఉండబట్టి ఆయనకి చెప్పిన మాట నేనంటే ఆమె వద్దులేస్తే అంటే పతి మాట శిరోధార్యం అని అయోధ్యలో ఉండిపోతే రామాయణం లేదు. మనం మామూలు మెన్మే కమ్మండి మెన్మే గోలో ఉంటాడు ఆయన. రావణాసుడిలా ఏమిలా ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు చూసుకుంటాడు ఆయన. అటు జరగకూడదు. ఆయన పుట్టిందే అది. మనం ఎన్ని జాతకాలు ఎన్ని చెప్పుకున్నా భగవంతుడు అన్నాడు అప్పుడు మనల్ని వెళ్తాం. సప్తమంలో పుట్టట్టే. అష్టమం, నవమంలో శుక్రుడు, మీనంలో శుక్రుడు ఉచ్చస్థితి. గొప్ప భార్య, మహాపతివ్రత, ఉత్తమ ఇల్లాలు శుక్రుడు. అమిత సౌందర్యవతి. శుక్రుడు కలత్ర కారకుడు, కలత్ర భావాధిపతి శని. ఇద్దరు ఉచ్చస్థితే. అంతకంటే సౌందర్య రాశి రాముడి మించిన సౌందర్య రాశి ఆయన సీతమ్మ. నవము ఆయనకి పితృస్థానం, ధర్మస్థానం. నవములో శుభుడు ఉన్నాడు, పితృస్థానం. అది కాకపోతే పదవ ఇల్లు రవి. అంటే గ్రహరాట్. ఆయన అయోధ్యని ఎలా 10వ ఇంట్లో రవి ఉన్నాడు. కుజుడు చూస్తున్నాడు. కుజుడు 4వ దృష్టిలో చూస్తాడు 10వ ఇంట్లో. శని చూస్తున్నాడు. సుఖస్థానం నుంచి శని చూస్తున్నాడు. సుఖస్థానాన్ని ఎవరు 10వ ఇంట్లో ఉండేది రవి చూస్తాడు. ఇద్దరికి సరిపడి తండ్రి కొట్టుకున్నాడు. ఇద్దరికి సరిపడి వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. తండ్రితో దుర్వాక్య పరిపాలకుడిని పేరు వచ్చింది. ఆయన అంత గొప్పవాడు. వెళ్ళిపో అని దానికి 14 ఏంటంటే ఇక వేరే మాట్లాడు, అందరికీ నమస్కారం చేసి అంతటి గొప్పవాడు. ఇక్కడ వాళ్ళు అయితే అవి వైపుంది. 11వ ఇంట్లో ఇప్పుడు రవి బుధుడు. 11వ ఇంట్లో బుధుడు లాభస్థానం. బుధుడు ప్రజ్ఞాపాఠ వాళ్ళు వెళ్ళింది. ఎంతో ప్రజ్ఞ లేకపోతే రావణాసుని చంపలేదు. ఎంతో ప్రజ్ఞ ఉండాలి రావణాసుని చంపలేదు. 12వ ఇంట్లో కేతు. రాహు దృష్టి. కేతు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. రాముడు యోగి. లక్ష్మణుడు త్యాగి. ఏం అనుభవించినాడు కానే కాదు. లక్ష్మణుడు ఒక సుఖం అనుభవించలే. ఆ ఊరు పెళ్లి చేసుకున్నాడు. నేరుగా అడవులకు పోయినాడు రాముడు.
వచ్చిన తర్వాత రాముడు శారీ, లక్ష్మణుడు త్యాగి, రావణాసురుడు భోగి. వాడికి ఎప్పుడు 100 మంది భార్య, ఎప్పుడు చిన్న బార్ ఇంట్లోనే, ఎప్పుడు ఆన్లో ఉంటాడు మనిషి, మనిషిగా రాక్షసుడు ఎప్పుడు ఆన్లో ఉంటాడు. భరతుడు బైరాయి. ఈయన యొక్క సోదరులు ఎవరు సుఖపడినోడు కాదు, ప్రాపంచిక సుఖాలు ఎరగరు, ఆధ్యాత్మిక చింతన జ్ఞాన సుఖాన్ని పొందిన వాళ్లే అందరూ, రాముడితో సరిపోయిన వాళ్లే, రావణాసుడు తప్ప. రావణాసుడు భక్తుడే, శివభక్తుడు, కానీ ఉండవలసిన జ్ఞానం లేక ఈ ఒక్క మర్రి బీజం పడితే గోడలో బ్రహ్మాండమైన చెట్టు ఈ బిల్డింగ్ అంతా ఎట్ట పడుతుందో, పరస్త్రీ వ్యామోహం రావణాసుడు ఉండబట్టే అతను పోయినాడు. అదొక్క గుణం లేకపోతే, పరస్త్రీ తల్లి చెల్లిలాగా చూసేవాడైతే రామాయణం లేదు. కొన్ని అట్లా జరుగుతూ ఉంటుంది, రామాయణమే లేదు. ఆమె కోపం మాట విని అయోధ్యలో ఉండిపోయిన సీత, రావణాసుడు ఎందుకు వచ్చింది, మనం తప్పు చేసామని చివరి కూడా ఆయనకి ఛాన్స్ ఇస్తాడు. నువ్వు మహాభక్తుడు, జ్ఞాని, నా భార్యను నాకు అప్పచెప్పు, ఏం వినడు, గెలుచుకో, సరే అయిపోయింది, అర్థం చంపి తెచ్చుకో. అది మోక్షకారకుడు కేతువు, 12 జయస్థానం అందులో. ఈరోజు మనం శ్రీరాముల వారి జాతకం జస్ట్ అనాలిసిస్ చేసుకున్నాం, అప్పుడు క్షమించండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకొక అనాలిసిస్, దీని గురించి ఇంకొక అనాలిసిస్ చేస్తాము, లేదా ఇంకొక మంచి జాతకం చెప్పుకుంటాం. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః.